ఉన్నాను. నేను Thank you. మీ డాక్టర్ గీతా ప్రియ, ఏడి అనిమల్ హస్బెండరీ, కోళ్ల విభాగం కడప. ఈ రోజు మనము గుడ్డు తయారు కావడానికి ఎన్ని దశలు ఉంటాయి, ఒక్కొక్క దశలో ఏమి తయారవుతుందనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. మొట్టమొదట ఒక గుడ్డు పెట్టే కోడిలో గుడ్డు తయారయ్యే ఓవరి అనే ప్రాంతంలో పచ్చ సొన తయారవుతుంది. పచ్చ సొన తయారైన తర్వాత దాని మీద ఒక లేయర్, మనకందరికి తెలుసు, ఒక సన్నని పొర ఉంటుంది. ఆ పొర ఓవిటెక్టివ్ తయారవుతుంది. ఈ పచ్చ సొనలో ఏముంటుందంటే ముఖ్యంగా ఉండే పదార్థము కొవ్వు పదార్థం, ఫ్యాట్, అలాగే ప్రోటీన్, దీంతో పాటు మంచి మినరల్స్, విటమిన్స్, కోలిన్, ఒమేగా 3 ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత మనకు తయారయ్యే పదార్థము తెల్ల సొన. ఇది తయారైన తర్వాత దానిపైన కూడా ఒక సన్నని పొర ఉంటుంది, అందరికి తెలుసు, అది తయారవుతుంది. అది 4వ దశ. తర్వాత చివరగా కాల్షియం కార్బోనేట్ అనే పదార్థంతో పైన గట్టిగా ఉండే పింక్ పదార్థం తయారవుతుంది. ఈ తెల్ల సొన తర్వాత ఒక పొర, తర్వాత గట్టి పొర, మనకు పెంకు పదార్థం, ఇవన్నీ తయారు అవడానికి 21 గంట పడుతుంది. పచ్చ సొన తయారవడానికి 3 గంటల టైం పడుతుంది. అంటే ప్రతి ఒక్క రోజులో తయారు కావడానికి 24 గంటల టైం తీసుకుంటుంది ఒక గుడ్డు తయారవడానికి. తెల్ల సొనలో ఉండే ఎక్కువ పదార్థాలు ఏముంటాయి అనేది కూడా చెప్పలేదు మీకు. ప్రోటీన్ మరియు వాటర్ ఎక్కువ పదార్థం ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. మనకు ఈ పచ్చ సొనని మనం అందరూ వాడుక భాషలో, ఇంగ్లీష్ లో తెలిసిన వాళ్ళు యోక్ అంటారు. తెల్ల సొనను ఆల్బుమిన్ అంటాము. దీని పైన ఉన్న పొరను తెల్ల సొన మీద మెంబ్రేన్ అంటాము. ఇలాంటి వివరాలు కాకుండా ఇంకా మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించండి. థ్యాంక్ యూ.